హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. రైస్, సాల్ట్, పసుపు, మీడియం సైజు 2 నిమ్మకాయలు, వేరుశెనగ గుళ్ళు గుప్పిడు, 2 కరివేపాకు రబ్బలు, ఎండుమిర్చి 6, పచ్చిమిరకాయలు 2. ఇప్పుడు రైస్లో మనం పసుపు 1/2 స్పూను, సాల్ట్ 1/2 స్పూను అండ్ లెమన్. అవి సీడ్స్ రాకుండా వడగట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలండి. మనం కలిపి పక్కన పెట్టుకుందాం. సో ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వేరుశెనగ గుళ్ళు తాలింపు రెడీ చేసుకుంటున్నానండి నేను. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ తాలింపు దినుసులన్నీ నేను వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకున్నానండి. అవి కూడా బాగా వేగాలి. మీకు ఇష్టమైతే క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ని బట్టి. బాగా ఫ్రై అయిపోయినాయండి తాలింపు. మన ఆప్షన్ అండి. ఇప్పుడు కొత్తిమీర, క్యారెట్ ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. నేను అవేమీ వేయట్లేదు. జస్ట్ మామూలు పులిహోర ఎట్లా ఉంటుందో సింపుల్గా అలా రెడీ చేసుకుంటున్నానండి. ఓకే, తాలింపు రెడీ అయిందండి. లాస్ట్కి నేను కరివేపాకు వేసాను. ఆల్మోస్ట్ డన్ అండి. తాలింపు రెడీ అయిపోయింది మనకి. రెడీ చేసుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని తాలింపులో వేసి మనం మిక్స్ చేసుకోవడమే. బాగా కలిసిపోయిందండి రైస్ తాలింపులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రెడీ అయింది పులిహోర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు.